వీడియోలో ఏంటంటే నేను మీకు తెము హాల్ చేద్దాం అనుకుంటున్నాను. యుఎస్ అండ్ ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళకి తెలుసు. దాన్ని టీము అంటారా తెము అంటారా నాకు తెలీదు. సో టీము యాప్ ఉంటుందన్నమాట. అందులో కొన్ని ఆర్డర్ పెట్టాను నేను, అవి చూపిస్తాను మీకు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అనమాట. ఇది టీవీ యూనిట్ దగ్గర పెట్టడానికి తీసుకున్నాను నేను. హోమ్ అని ఉంది. సో ఇది చాలా క్యూట్గా అనిపించింది అండ్ మా టీవీ యూనిట్కి సెట్ అవుతుంది అనిపించి ఇది ఆర్డర్ చేశాను అనమాట. ఇలా సపరేట్గా వచ్చిందనమాట. సో ఇలా జస్ట్ స్టిక్ చేయాలంతే. సో ఇది చాలా బాగా అనిపించింది నాకు. సో ఇది ఒకటి. ఈ 2 స్వాన్స్ ఆర్డర్ పెట్టిన. సో ఇవి కూడా చాలా క్యూట్గా అనిపించాయి నాకు చిన్నగా. సో అందుకే ఈ 2 పెట్టాను. ఇవి పేర్ ఆఫ్ 2 వచ్చినాయి అనమాట. మీకు ఒకవేళ లింక్స్ కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను లింక్స్ పెడతాను మీకు. సో ఇవి 2 అండ్ ఈ బుడ్డి కార్, ఇది చిన్న కార్. ఇది కూడా చూడగానే చాలా క్యూట్గా అనిపించి ఆర్డర్ పెట్టిన ఇది చాలా బాగా వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. టెంపులో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని మనం చూడము, జస్ట్ ఫొటోస్ చూస్తాము, కానీ డిస్క్రిప్షన్లో చదవాలన్నమాట. అంటే అవి ఎంత లెంత్ ఉన్నాయి, ఎలా వస్తాయి, కింద రివ్యూస్లో పెడతారు కదా ఫొటోస్, అవి కంపల్సరీ చూడండి, చూసి ఆర్డర్ చేసుకోండి. నాకేమైందంటే నేను ఒక ప్లాస్టిక్ బాక్స్ ఆర్డర్ పెట్టాను, స్టోరేజ్ బాక్స్ లాగా ఆర్డర్ పెట్టాను. అది నేను డిస్క్రిప్షన్ అలా ఏమీ చదవలేదు, రివ్యూస్ ఏం చూడలేదు, జస్ట్ ఆర్డర్ పెట్టిన. నేను ఇంత సైజులో వస్తుంది అనుకొని ఆర్డర్ పెట్టిన అనమాట. అది ఇంత సైజులో వచ్చింది. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్డర్ పెట్టేటప్పుడు. ఈ షూ బ్యాగ్స్ అనమాట, చూపిస్తాను మీకు. ఇది నేను ముందు కూడా ఆర్డర్ పెట్టిన, అది అయిపోయాయి, అటు ఇటు ఎలానో పోయినాయి అవి. సో మళ్ళీ ఆర్డర్ పెట్టిన అనమాట మా షూస్కి. పేపర్ బ్యాగ్స్ లానే ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి ట్రావెలింగ్కి. షూస్ అలా బట్టల మధ్యలో పెడితే బట్టలు ఖరాబ్ అవుతాయి కదా. సో ఇట్లాంటి బ్యాగ్స్లో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంటాయి ఇవి. 6 వచ్చాయన్నమాట ఇవి. సో ఇది ఒకటి. కొంచెం జ్యువెలరీ కూడా ఆర్డర్ పెట్టినా నేను, చూపిస్తాను మీకు. బో ఇయర్ రింగ్స్ అంటారు కదా, ఈ మధ్య చాలామంది పెట్టుకుంటున్నారు ఇవి. సో ఇవి ఆర్డర్ పెట్టిన, కనిపిస్తున్నాయా మీకు? ఇవి ఆర్డర్ పెట్టాను. డ్రాప్ ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెట్టిన, ఇలా ఉంటాయన్నమాట. సో ఇలా డ్రాప్ ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెట్టిన, ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇవన్నీ చాలా అరౌండ్ $1-2 వచ్చినాయి అన్నమాట ఇవి. సో చాలా క్యూట్గా ఉన్నాయి. ఫ్రాక్స్కి అలాంటి వాటికి బాగుంటాయని ఆర్డర్ పెట్టిన. నా దగ్గర ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ మధ్య సరే చూద్దాం, ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను అనమాట. ఇవి ఇయర్ కప్స్ అంటారు కదా, ఈ మధ్య చాలా పెట్టుకుంటున్నారు. సో అవి సిల్వర్లో పెట్టాను నేను. చాలా అంటే చాలా బాగున్నాయి, పెట్టుకొని చూస్తే చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చినాయి ఇవి. సో ఇవి ఇలా ఉంటాయి. నేను పెట్టుకొని చూపిస్తాను, ఒకటి పెట్టుకొని చూపిస్తాను. అన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకొని చూపించాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది, మీకే బోర్ కొట్టేస్తుంది. సో ఇవి ఒకటి నాకు పెట్టుకొని చూపించాలనిపించింది మీకు. సో పెట్టుకొని చూపిస్తా. కనిపిస్తుందా మీకు? ఇలా ఉంటాయన్నమాట. కనిపిస్తుందా? నాకేం తెలీదు, బట్ ఇవి కలర్ పోవా అంటే ఏమో నాకు తెలీదు. అంటే ఏదైనా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. పర్ఫ్యూమ్ అలాంటివన్నీ కొడితే పోతాయి, కలర్ పోతాయి. ఇవి ఇలానే పెట్టుకొని షవర్ చేసిన, స్నానం చేసిన, ఏం చేసినా పోతాయి. సో జస్ట్ అప్పటికప్పుడు పెట్టుకొని తీసేయడానికి అయితే ఓకే ఈ ఇయర్ రింగ్స్. అంటే ఎప్పుడో ఒకసారి పెట్టుకునేదానికి నాకు అంత ఇన్వెస్ట్ చేయాలని కూడా అనిపించదు. సో అందుకే కొంచెం ఇందులో పెట్టుకున్నా. ఇవి ఒకటి పెట్టుకున్నా, ఇవి కూడా చాలా బాగా అనిపించినాయి. సో ఇవి కూడా బాగా వచ్చాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది. ఇవి మొత్తం ఇలా సెట్ వచ్చాయన్నమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా. సో ఇదంతా సెట్ వచ్చాయన్నమాట. సో ఇలాంటి హూప్స్ ఇయర్ రింగ్స్ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో అందుకే ఇవన్నీ వస్తున్నాయి కదా అని ఆర్డర్ పెట్టా. ఇవి జస్ట్ అప్పటికప్పుడు యూజ్ చేసి తీసేయాలి. కొన్ని ఇందులో టీమూలోనే 18 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ అని ఉంటాయన్నమాట డిస్క్రిప్షన్లో, అది చూసి తీసుకోండి. అలాంటివి కలర్ బోవ్ అనమాట. నేను కొంచెం జ్యువెలరీ ముందు తీసుకున్నాను, కాకపోతే అవి కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి.
కాకపోతే చాలా బాగుంటాయి. ఇవి కూడా ఓకే. ఇవి ఒక ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెట్టిన, ఇవి ఫ్రాక్స్కి అలా వాటికి బాగుంటాయని పెట్టాను. ఓకే అంత గొప్పగా ఏం లేవు, కాకపోతే చూడ్డానికి అయితే బాగున్నాయి. ఏదో సౌండ్ వస్తుంది ఇలా, నాకు ఇయర్ రింగ్స్ ఇలా సౌండ్ వస్తే చాలా చిరాకు. బట్ ఓకే, పెట్టిన ప్రైస్కి వర్తే. సో ఈ ఒక ఇయర్ రింగ్స్ పెట్టాను నేను. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలా, సో అందుకే ఇది ఒకటి పెట్టాను. పెట్టుకుంటే అయితే చాలా బాగున్నాయి, ఇవి కూడా బాగా వచ్చాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇది. సో ఇది ఒక చైన్ ఆర్డర్ పెట్టాను నేను. ఇది మంచిగా అనిపించింది అందుకే పెట్టిన. చూడ్డానికి అయితే బాగుంది, కానీ క్వాలిటీ ఎంతవరకు ఉంటుందో ఏంటో నాకు తెలీదు. ఇది కూడా అంతే, పెట్టుకొని తీసేయాలి, పెట్టుకొని స్నానం అలాంటివన్నీ ఏం చేయొద్దు. కాకపోతే ఇది చూడ్డానికి అయితే బాగుంది, అంటే పెట్టిన $2కి ఇంతకు మించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇదొకటి అన్నమాట. ఇంకా అయిపోయాయి లాస్ట్. ఇది ఒకటి పెట్టాను, ఇలా లైట్ వస్తుంది అనమాట, సెన్సార్ లైట్ లాగా. దేవుని రూమ్ అలా ఏమి ఉండదు కదా, సో ఒక కబోర్డ్లో ఒక షెల్ఫ్లో దేవుని పెట్టుకున్నాను అనమాట. సో కొంచెం చీకటి లాగా అనిపిస్తుంది. సో ఇలా సెన్సార్ లైట్స్ అయితే పైన పెట్టేస్తే, షెల్ఫ్లో పైన పెట్టేస్తే లైట్ మంచిగా వస్తుంది అని ఇది ఒకటి ఆర్డర్ పెట్టిన. ఇంకా ట్రై చేయలేదు, ట్రై చేసి చూడాలి. ఇది ఒకటి ఆర్డర్ పెట్టిన, ఇది ఈవిలా, ఇది కాలుకు వేసుకుని దిష్టి తగలకుండా ఉండడానికి వేసుకుంటారు కదా, సో అదొకటి ఆర్డర్ పెట్టిన. ఇది చాలా బాగా వచ్చింది. ఇదైతే కాలుకి వేసుకున్నాను నేను ఆల్రెడీ, ఇప్పుడు వీడియో కోసం తీసి చూపిస్తున్నా. అండ్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా, పూసలు అవన్నీ కూడా బాగా వచ్చినాయి. సో కాలుకి పెట్టుకుంటే చాలా బాగుంది ఇది. సో ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్. సో ఇదనమాట ఈరోజు వీడియో. సో ఇప్పటి నుంచి చాలా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లీస్ట్ వీక్లీ 1 or 2 లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. అంటే వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ చేసి చెప్పండి, సో అవి చేయడానికి ట్రై చేస్తాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.